హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పూల్ మకానా అనేది ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు సింపుల్గా అనేది చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ అనేవి నేను కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. చూడండి, ఆనియన్స్ అనేవి నేను చిన్నగా కట్ చేస్తున్నాను, మీరు కూడా చిన్నగా కట్ చేయండి. కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ అది అంత టేస్టీగా ఉండదు. అందుకని నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేయమని చెప్తున్నాను. గ్రేవీ బాగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత బాండీ తీసుకొని స్టవ్ వెలిగించిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని మకానా అనేది 2-3 నిమిషాలు వేయించానండి. వేయించి పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకొని వేయించుకోవచ్చు. నేను ఆయిల్ యూజ్ చేశాను, అది మీ చాయిస్ అండి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో నేను ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క వేసానండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ కలిపి వేయించుకుంటున్నానండి. సపరేట్గా కూడా వేయించుకోవచ్చు, అవసరం ఏమీ లేదు. నిజానికైతే ఇలా వేయించుకోండి. తొందరగా వేగడం కొరకు సాల్ట్ని యాడ్ చేశానండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తర్వాత యాడ్ చేసుకోండి. నేనైతే వేగడం కొరకు మాత్రమే ప్రస్తుతానికి సాల్ట్ యాడ్ చేశానండి. కాసేపు మగ్గనించిన తర్వాత చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేంత వరకు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను పసుపు యాడ్ చేశానండి. పసుపు తర్వాత ఒక టీ స్పూన్ మాత్రమే ధనియా పౌడర్ వేసాను. ఎందుకంటే స్పైసెస్ నేను ఎంత ఎక్కువ వాడను, మీరు కూడా తగ్గించి వాడుకుంటే మంచిది. చిల్లీ పౌడర్ అనేది కూడా నేను తక్కువ వేసానండి, 1 స్పూన్ వేసాను. ఇక్కడ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను, మీరు కూడా యాడ్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, ఎందుకంటే ఆనియన్స్ అనేది కొంచెం మెత్తగా ఉడికితే గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా కొంచెం అయినప్పుడు వాటర్ అనేది బాగా తక్కువ కాకుండా చూడండి, స్క్రీన్లో కనిపిస్తున్నట్టు ఉంటే మకానా అనేది బాగా కుక్ అవుతుందన్నమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత మకానాని నేను యాడ్ చేశాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మకానా ఇందులో యాడ్ చేశానండి. దగ్గరగా అవనివ్వండి, ఎంత దగ్గరగా అయితే అంత తొందరగా ఉడుకుతాయి. మీరు ఫస్ట్ టైం అయితేనే కనుక వండేది స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే బాగుంటుంది. నేనైతే ఇందులో కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి చివరిలో. మీకు నచ్చితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ అంత బాగోదు, డామినేట్ చేస్తుంది. కాబట్టి కసూరి మేతి నేను వాడుతున్నాను అన్నమాట. చూడండి, ఎంతో టేస్టీగా సింపుల్గా రెసిపీ రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన అమ్మ సింపుల్ కుకింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.